దేవానా అంటే ఎవరు, మేజర్ ఇలాంటి సినిమాలకు వర్క్ చేసిన ఎక్స్ట్రాడనరీ డిఓపి ఇప్పుడు మనతో పాటు వంశీ పచ్చిపులుసు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అంటే వాళ్ళు కొన్ని ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఒక షాట్ ఇలా తీయాలి అనే డిస్కషన్ జరుగుతుందమ్మా. ఎవడు దీనికి క్లోజ్ అంటే బుర్రలేదు నీకు అని అడుగుతారా? సీన్ ఏంటి, అడుగుతున్న షాట్లు ఏంటి? అంటే మీలో మీకే డిఫరెన్స్లు వచ్చాయనుకోండి, యాక్టర్స్ ఏమైపోతారు? అంతేనండి, యాక్టర్స్ పర్ఫామ్ చేయలేరు. ఆ విజువలైజేషన్ని బెటర్ చెయ్యకపోతే మీ స్కోర్ ఏముంది అక్కడ? అది ఎలా ఉంటుందంటే సార్, గత 15 ఏళ్ళగానే వింటున్నాం ఒక మాట, అరే సాంగ్ వచ్చింది స్కిప్ చేయరా, ఫైట్ వచ్చింది స్కిప్ చేయరా. బట్ వాట్ వీఆర్ అడివిశేష్ గారు ఆయన అంటే మీరు ఒక డిఓపిగా మీరు మేజర్ కూడా చేశారు. మేజర్ చేశాను 2012, అక్కడ నుంచి ఇప్పుడు 2026 14 ఏళ్ళు. మొన్న మీరు మాట అన్నారు, సినిమా చూడడం కూడా రావాలని. ఇప్పుడు రివ్యూ రైటర్స్ రివ్యూ చెప్పేవాళ్ళు ద నెక్స్ట్ జనరేషన్ ఐ డోంట్ నో, స్క్రాప్ ఐ షుడ్ సే. ఓ స్క్రాప్. ఎందుకంటే వాళ్ళకి సినిమా ఎలా చూడటమో రాదు. ఇప్పుడు దివానాస్ ఫిలిం ఉన్నది, ఏం సినిమారా ఇది అన్నట్టు నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. వాడెక్కడో యుఎస్లోనే ఉంటాడు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా మంచి, అంటే బాగా పాపులర్లీ నోన్ అండ్ పాపులర్లీ సెలబ్రేటెడ్ ఫిల్మ్స్కి డివిపోగా చేసి మొన్ననే దేవానా లాంటి ఒక చాలా అత్యద్భుతమైన సినిమాకి డిఓపిగా పనిచేశారు. అండ్ లాంగ్ జర్నీ అడివిశేషుతో, అడివిశేషు సెలబ్రేషన్స్లో అడివిశేషు సాధించిన విక్టరీలో తను కూడా ఒక భాగంగా ఇన్నాళ్ళు ఉంటూ వచ్చి మంచి మంచి సినిమాలు అంటే ఎవరు, తర్వాత మేజర్ ఇలాంటి సినిమాలకు వర్క్ చేసిన ఎక్స్ట్రాడనరీ డిఓపి ఇప్పుడు మనతో పాటు వంశీ పచ్చిపులుసు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా. నమస్తే వంశీ గారు. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్వైట్. అయ్యో వైనాట్. నేను మేజర్ చూసినప్పుడు అనుకున్నా అనమాట, అసలు ఈ ఫిల్ము అని ఈ విధంగా ప్రజెంట్ చేయడానికి డైరెక్టర్ థాట్ ఉంటుంది అనుకోండి, బట్ డిఓపి థాట్ కూడా ఉంటుంది కదా దాంట్లో. అది ఎలాగండి డైరెక్టర్ థాట్ అండ్ డిఓపి థాట్ అవి క్లాష్ అవ్వడానికి అవకాశం ఉందా, లేకపోతే హౌ యూ మెర్జ్ విత్ ఈచ్ అదర్? అంటే యూజువల్లీ మనం అంటే డిఫరెంట్ డిఓపిస్ ఉంటారు, అందరికీ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, వాళ్ళ వర్క్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా వర్క్ ప్రాసెస్ ఏంటి అంటే, అది నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతున్నా. నా వర్క్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఐడ్ లైక్ టు రీడ్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ చదువుతాను అని చెప్తాను. చాలామంది కంఫర్టబుల్, చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతారు, ఏంటి డిఓపి ఫస్ట్ టైం స్క్రిప్ట్ చదువుతాను అంటున్నాడు అని చెప్పి. యూజువల్లీ అంటే ఇక్కడ అలవాటు లేదేమో. సో స్క్రిప్ట్ అడుగుతా. నేను ఒక స్లో రీడర్ని ఒక 1 వీక్ ఎంతో తీసుకొని ఐ రీడ్ ద స్క్రిప్ట్. అంటే అప్పుడప్పుడు మ్యాక్సిమం 3 days 2 daysలో కూడా అయిపోద్ది, బట్ ఒక్కొక్కప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి స్లో రీడర్ని. సో ఒక 1 వీక్ అలా తీసుకొని చదివేసి నేను ఒకసారి నెరేషన్కి వస్తానని చెప్పి కూర్చొని మొత్తం నెరేషన్ వింటాను. సో వాట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇస్, స్క్రిప్ట్ చదివేటప్పుడు ఒక థాట్ ఉంటుంది కదా, ఒక ఇమేజ్ ఏర్పడుతుంది, ఈ సీన్ ఎలా చేద్దాం, ఈ సీన్ ఎలా చేద్దాం. డైరెక్టర్ తోటి స్క్రిప్ట్ విన్నప్పుడు నెరేషన్లోను కూడా అది మ్యాక్సిమం కొలైడ్ అవుతుంది, సేమ్ ఉంటుంది అనమాట. ఆయన ఒకే థాట్ ప్రాసెస్ ఉంటాడు, మనం ఊహించింది కూడా ఒకటే ఉంటుంది. దట్ ఈస్ ఏ బిగ్ సైన్ టు గో అహెడ్, డూ దిస్ ఫిల్మ్. ఓకే, ఈ సినిమా చేసేసాను, ఇది నీకు డైరెక్టర్కి మోస్ట్లీ సింక్లో 50 to 70% మ్యాచ్ అయిపోతుంది, వెళ్ళిపో ముందుకి. ఒక 30%
కొంచెం ఇది ఇక్కడ అక్కడ ఉంటుంది. అది ఓవర్ ఏ డిస్కషన్, హౌ టు మేక్ దట్ సీన్ బెటర్, హౌ టు మేక్ దట్ పర్టికులర్ ఎమోషన్ బెటర్ అనేది డిస్కషన్లో అవుట్పుట్ వస్తుంది. అంటే వాళ్ళు కొన్ని ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఒక షాట్ ఇలా తీయాలి, లేకపోతే ఈ యాంగిల్ ఇలా ఫిక్స్ చేయాలి, ఇది సజెషన్ షాటు, లేకపోతే ఇది క్లోజు, ఇది వైడ్, ఇలాంటి ఆలోచనల్లో ఉంటారు కదా డైరెక్టర్లు. వాటిని మీరు బెటర్ చేస్తారండి? అంటే దీనికి ఎందుకు వైడ్ ఇప్పుడు, లేకపోతే ఇక్కడ క్లోజ్ అవసరమా అనే డిస్కషన్ జరుగుతుందా మీకు? డెఫినెట్గా జరుగుతుందండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అన్ని డైరెక్టర్స్ తోటి, అంటే మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్కి వాళ్ళకి ఐడియా ఉంటుంది సినిమాటోగ్రఫీ, షార్ట్ డివిజన్ కానీ షార్ట్ బ్రేక్ డౌన్ కానీ. కొందరికి ఉండకపోవచ్చు, చాలా మందికి ఉంటుంది షార్ట్ బ్రేక్ డౌన్. కొందరికి ఉండకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే బ్రిలియంట్ రైటర్స్ అయి ఉంటారు, రైటర్ దగ్గర నుంచి డైరెక్షన్కి వచ్చి ఉంటారు. సో వాళ్ళకి సినిమాటోగ్రాఫర్ యాక్చువల్లీ చాలా హెల్ప్ చేయాలి. ఈ విధంగా షార్ట్ బ్రేక్ డౌన్ ఏంటి, ఇక్కడ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ షార్ట్ పెట్టాలి అనేది. సో ఒక్కొక్కసారి డైరెక్టర్ యాక్చువల్లీ మనం తోటి సేమ్ సింక్లోనే ఉండరు. ఆయన ఏంటంటే లేదు లేదు ఇదెందుకు వైడ్ ఎందుకు పెట్టావు, ఇక్కడ క్లోజరే కావాలి, ఒక జూమ్ ఇన్ షాట్ కావాలి. సార్ ఏంటి వాట్ ఈస్ ద స్పెసిఫిక్, మీరు అండర్లైన్డ్గా విజువల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు యాజ్ ఎ డైరెక్టర్, అది ఒకసారి కన్వే అయిపోతుంది. కన్వే అయిపోగానే ఎస్ యువర్ రైట్ అంతే, గో అహెడ్. ఓకే. అంటే ఇక్కడ అంటే గ్రోయింగ్ డిఓపీలు వేరు, సీనియర్ డిఓపీలు వేరు కదా. అవును, వాళ్ళు కొంత డిక్టేట్ చేస్తారండి. అంటే ఒక సీనియారిటీ వచ్చాక ఒక సీనియారిటీ దీనికి క్లోజ్ అంటే బుర్రలేదు నీకు అని అడుగుతారా? అంటే నేను చాలా సీనియర్ డిఓపీల దగ్గర చేశాను. కొందరు అంటూ ఉంటారు అలా, ఏంట్రా కామన్ సెన్స్ లేకుండా అసలు సీన్ ఏంటి, ఆ అడుగుతున్న షాట్లు ఏంటి, సంబంధం లేకుండా ఉన్నది అని చెప్పి అలాంటివి కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ యంగ్ డిఓపీస్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వచ్చింది. సో ఇందులోకి వచ్చేసరికి డైరెక్టరు డిఓపి ఎంత సఖ్యతగా ఉంటే అంత బెటర్గా ఉంటుంది. లేకపోతే మీరు కాస్టింగ్ దగ్గర అంత చులకన అయిపోతారేమో కదా. అంటే మీలో మీకే డిఫరెన్స్లు వచ్చాయి అనుకోండి, యాక్టర్స్ ఏమైపోతారు? అంతేనండి, యాక్టర్స్ పర్ఫామ్ చేయలేరు. ఇప్పుడు డైరెక్టర్ డిఓపి ఒక సింక్లో లేరు అంటే యాక్టర్ వచ్చిన తర్వాత ఆయన అక్కడ లైటింగ్ కి కరెక్ట్ గా ఫేవర్ గా నించోవాలి, ఇచ్చిన మార్క్ లో నించోవాలి, డైలాగ్ కరెక్ట్ గా ఎమోట్ చేయాలి కదా. మరి ఇంతటి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం సెట్ వైబే మారిపోద్దండి. సెట్ వైబే మారిపోతుంది, చాలా డిస్టర్బ్ గా ఉంటది. అక్కడ ఎవ్వరూ ప్రశాంతంగా పనిచేయలేరు. అదే ఇప్పుడు డైరెక్టర్ ఎండ్ కాల్ యాక్చువల్లీ డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వటానికి నేను వచ్చాను. సో ఐ హ్యావ్ టు ఫిక్స్ ఫర్ దట్. కదా డైరెక్టర్కి ఇవ్వడానికి మీరు వచ్చారన్న మాటకి, ఇప్పుడు మీరు మీ వైపు నుంచి ఎంతో కొంత దాన్ని ఆ విజువలైజేషన్ని బెటర్ చెయ్యకపోతే మీ స్కోర్ ఏముంది అక్కడ? ఒక అంటే ఇన్ ది సెన్స్ మీరు కాదు, ఒక డిఓపి ఐ ఆన్సర్ యూ. అది ఎలా ఉంటుంది అంటే సార్, ఇప్పుడు షార్ట్ బ్రేక్ డౌన్ ఒక డైరెక్టర్ చేసుకొని వస్తాడు. కొందరిది ఏంటంటే అప్పటికప్పుడు చేసుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగున్నది అనిపించవచ్చు, బట్ సెట్లోకి వచ్చేసరికి కొంచెం చప్పగా ఉంటుంది. అది అప్పుడు ఏంటంటే డిఓపి హ్యావ్ టు ఎంటర్ ఇన్ అండ్ టెల్ దెమ్. అంటే డిఓపిస్ వర్క్ ఏంటన్నది క్లియర్గా చెప్తాను సార్. నా వర్షన్లోని డిఓపి ఈస్ ఎ పర్సన్ హూ షుడ్ ఫిల్ ద గ్యాప్స్. ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేసాము, నీట్గా స్టోన్స్ పేర్చారు, దానికి ఇటుకలు పేర్చారు, స్క్రిప్ట్ రాశారు, దానికి ప్లాస్టింగ్ చేశారు, అంతా చేశారు. చేసిన తర్వాత క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వచ్చిన తర్వాత ఈ డిఓపి అనేవాడు ఆ క్రాక్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకొని ఫిల్ చేయడమే సినిమాటోగ్రఫీ. సిమెంటింగ్ చేయాలి. ఎస్, ఎందుకంటే ఆల్రెడీ మీకు యాక్టర్స్ ఉన్నారు, స్క్రిప్ట్ ఉన్నది, డైలాగ్స్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఎక్కడో ప్రతి సినిమాలోని ఏదో ఒక వెళ్తుంటుంది. అయితే బడ్జెట్ కానివ్వండి, లేదంటే ఆ డైరెక్టర్కి పాపం షార్ట్ డివిజన్ మీద అంత పట్టు ఉండకపోవచ్చు, అది కానివ్వండి, లేకపోతే హౌ టు హ్యాండిల్ యాక్టర్స్ అనేది ఉంటుంది. చాలా సెన్సిటివ్ పీపుల్ యాక్టర్స్ని, కరెక్ట్, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఒక ఫ్లోలో తీసుకెళ్ళిపోవాలి. అంటే కొందరు యాక్టర్స్ ఏంటంటే మంచి ఎమోషనల్ సీన్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, సముద్రగన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే ఒక ఫ్లోలో చేస్తుంటారు, కట్ చెప్పకూడదు, అక్కడ ఎక్కువ బ్రేక్ ఇవ్వకూడదు షార్ట్కి మధ్యలో. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ విత్ ఎ మాస్టర్ లైటింగ్. అంటే ఒక వైడ్కి క్లోజ్కి ఇక్కడ షాట్లు ఎన్ని ఉన్నాయి, ఆయన మీద 5 షాట్లు ఉన్నాయి, ఒకటే ఫ్లోలోని ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయగలం
అనే దాన్ని ఫిట్ ఇన్ చేసుకోవాలి. దట్ ఈస్ డిఓపిస్ వర్క్ ఇస్ వాట్ ఐ ఫీల్. అదేలేండి. దట్ ఆల్వేస్ హెల్ప్ మీ. నాకు ఎప్పుడు అది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే వంశీ పచ్చి పులుసు మాకు కావాలి అనుకోవడానికి మీకు అది హెల్ప్ అయిందా? డెఫినెట్లీ తను వస్తే యాడ్ అవుతాడు, బాగుంటుంది, టోటాలిటీ బాగుంటుంది అవును అన్నది మీకు వచ్చిందండి మీ కెరీర్ లో? చాలా ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందండి. లైక్ ఇప్పుడు మొన్న యాక్చువల్లీ ఇసకపట్నం అనే వెబ్ సిరీస్, అవును, అమెజాన్ ప్రైమ్ది, అవును, అందులోని అందరు యాక్టర్స్ సూపర్ హ్యాపీ అని చెప్పి నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఓకే. ఈవెన్ సముద్రగని గారు కూడా నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ సింక్ బిట్వీన్ డైరెక్టర్ అండ్ డిఓపి. ఒక అరుపు ఉండదు, ఒక క్యాక్ ఉండదు, మొత్తం అంతా మైక్లోని ఈ టాక్ బ్యాక్ ఉంటుంది నాకు, డైరెక్టర్కి, నా ఆపరేటర్స్కి, ఆల్సో మై అంటే సెకండ్ యూనిట్ కెమెరా, సెకండ్ కెమెరా రన్ చేస్తారు కదా, ఆ ఆపరేటర్కి, నాకు, డైరెక్టర్కి, ఫస్ట్ ఏడి హూ ఇస్ రన్నింగ్ ద సెట్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. మేము ఏం కమ్యూనికేట్ చేసుకున్నా ఈ నలుగురే. సో సెట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేలేండి. అండ్ మీరు ఇప్పుడు ఎత్తారు కాబట్టి అడుగుతున్నా, ఒక 2.5 hours ఫిల్మ్కి, అలాగే ఒక వెబ్ సిరీస్ అంటే ఎన్ని ఎపిసోడ్స్ అయినా అవ్వచ్చు కదా, దానిలో స్టోరీ నెరేషన్ కూడా కొంత ఎన్హాన్స్ అవడం, ఎన్లార్జ్ అవడం, లేకపోతే సాగడం, రాదర్ ఇంత ఇంటాక్ట్ గా ఉండదు కదా, 2.5 గంటల సినిమాలాగా ఉండదుగా, ఉండదు. దీనికి దానికి మీ డిఓపి యాంగిల్లో అక్కడ కూడా మీరు స్క్రిప్ట్ నే ఫాలో అయ్యే పద్ధతిలో షార్ట్ టేకింగ్ ఏమైనా తేడా వస్తుందండి సినిమాకి, వెబ్ సిరీస్కి? సినిమా అనేది ఎనీ గివెన్ డే 4 గోడల మధ్యన ఒక చీకటి రూమ్లోని ఒక 100 మందో 50 మందో హూఎవర్ మాస్లోని చూస్తాం మనం. అవును. పెద్ద తెర మీద దేర్ ఇస్ నో డిస్ట్రాక్షన్స్, ఓన్లీ మనకి ఆ స్క్రీన్ చూడడానికి అదే చేస్తాం. అదే ఒక వెబ్ సిరీస్ కానీ ఏదైనా ఓటీటీలోని ఒక ఇంట్లోనో టీవీలో కూర్చొని చూస్తాం. కమ్యూట్ చేస్తున్నప్పుడు ఆఫీస్కి మొబైల్లో పెట్టుకొని చూస్తాం. ఫ్లైట్ మీద వెళ్తున్నాం అంటే ఒక ట్రైన్ వెళ్తున్నాం, ఒక డౌన్లోడ్ పెట్టుకొని చూస్తాం. సో దేర్ ఆర్ మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ ఇక్కడ. సో దాంట్లోని సినిమాటోగ్రాఫర్ హ్యావ్ టు ప్లే రోల్. చెప్పేది క్లీన్ అండ్ నీట్గా వితౌట్ ఎనీ సోది క్లియర్గా చెప్పాలి సినిమా. అండ్ సినిమా కానీ ఇదైనా సరే సినిమా కొంచెం స్పేస్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆడియన్స్ చూసి అబ్బా ఈ సీన్ బాగాలేదని లేచి వెళ్ళిపోడు, కూర్చుంటాడు, నెక్స్ట్ సీన్ బాగుంటుంది, నెక్స్ట్ సీన్లో వాడికి హై వస్తుంది. వెబ్ సిరీస్ అలా కాదు సార్, మన చేతిలోని రిమోట్ ఉంది, దాంట్లోని అండూ బటన్, బ్యాక్ బటన్ ఉంటుంది, వెంటనే బ్యాక్ కొడతాడు, కరెక్ట్, బ్యాక్ కొట్టి వెళ్ళిపోతాడు, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాడు, బ్యాక్ వస్తాడు, వాడి ఇష్టం అంతే. సో దానికి తగ్గట్టుగా మనం చేయాలి. ఇప్పుడు మొబైల్లోని ఉన్నది మన 90% 80% వాళ్ళకి ఒక అనాలిసిస్ ఉంటుంది, ఆల్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్. మొబైల్ స్క్రీన్ ఎంతో ఉంటుంది డిస్ప్లే, ఆ డిస్ప్లేలోని మనం అంత అల్ట్రా వైడ్ షాట్ ఇస్తే వాడికి ఏం కనిపించదు, అందులో డీటెయిల్ ఉండదు. సో డోంట్ వర్క్ ఆన్ యువర్ అల్ట్రా వైడ్స్, వర్క్ ఆన్ యువర్ క్లోజెస్, వర్క్ ఆన్ ద మిడ్స్. దాంట్లోని అంటే ఒక విజువల్గా కూడా ఒక షాట్ పెట్టామంటే అందులోనే ఏమైనా స్టోరీ పోతుందా ఆ షాట్ ఉంచు, లేకపోతే తీయొద్దు. వెబ్ సిరీస్కి షార్ట్లో కూడా ఒక ఇమోషన్ కన్వే అవుతుందా, డైలాగ్లోనైనా సరే యాక్షన్లోనైనా సరే కన్వే అవుతుందా, ఆ కన్వే అవుతుంది కనిపిస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్. అది కనిపించట్లేదు అనుకోండి, అంటే ఇంత చిన్న స్క్రీన్ మీద మీరు అల్ట్రా వైడ్ షాట్ ఇచ్చి బ్యూటిఫుల్ షాట్ చెక్కి పెట్టారు, ఫ్రేమ్లో ఉపయోగం లేదు, అది డిస్ట్రాక్షన్ ఆ పాయింట్లో. అంత చిన్న డిస్ప్లే మీద అంత పెద్ద వైడ్ షాట్ ఏం కనిపించదు. అదే వైడ్ షాట్ మీరు స్క్రీన్ మీద వేయండి, థియేటర్ స్క్రీన్ చేసి ఉంటుంది అనమాట, హుక్ అయిపోతాడు అనమాట. అందులో చాలా మైన్యూట్ డీటెయిల్ కూడా కనిపిస్తుంది, దాని మీద వర్క్ చేస్తాం, కనిపిస్తుంది. వెబ్ సిరీస్లో కనిపించదు. మరి అలా హౌ టు మేక్ ఇట్ ఇంప్రెసివ్ అండి? టు మేక్ ఇట్ ఇంప్రెసివ్ అంటే స్టిక్ టు వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంతే. వెబ్ సిరీస్లో వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనే దానికి స్టిక్ అయ్యి ఉండాలి. సినిమాలోని కొంచెం లెవరేజ్ ఉంటుంది. అంటే ఒక వైడ్ యాంగిల్ ఉన్నది అనుకోండి, ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అక్కడి నుంచో ఒక చిన్న పుష్ని చేసాం అనుకోండి, మొత్తం సీన్ మొత్తం అంతా ఒకటే షాట్లో వదిలేసినా సరే రన్ అవుతుంది థియేటర్ స్క్రీన్ మీద, బోర్ ఫీల్ అవ్వడు. అంత పెద్ద స్క్రీన్ మీద ఒక్కొక్క డీటెయిల్ అలా చూసుకుంటూ వెళ్తుంది, మన ఐ ఎప్పుడు అలా మూవ్ అవుతుంటుంది.
అంత పెద్ద స్క్రీన్ మీద. అదే మొబైల్ స్క్రీన్ మీద అంత 2 minutes లెంత్ షార్ట్ పెడితే బోర్ ఫీల్ అవుతారు. అదే కదా, మన కంఫర్ట్ జోన్. అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ టీవీ సీరియల్ లాగే అయిపోతుందండి. కెమెరా వర్క్ పరంగా షార్ట్ టు షార్ట్, షార్ట్ టు షార్ట్, డైలాగ్ టు డైలాగ్, సీరియల్స్ అలాగ స్టేగా ఉండి స్లోగా రన్ అవుతా, అలా డైలాగ్ తర్వాత అలా ఉండదు సార్, అలా ఉండదు. ఇట్స్ ఎ మర్జ్ ఆఫ్ బోత్ అని చెప్పంట, సినిమా అండ్ సీరియల్. ఓకే, సీరియల్ కాంట్ బి కంపేర్డ్, నాట్ ఇన్ సెన్స్ ఆఫ్ ఇప్పుడు వచ్చే సీరియల్ కాదు, ఒకప్పుడు వచ్చే సీరియల్స్. కానీ నా చిన్నప్పుడు ఐ సీన్ బ్యూటిఫుల్ సీరియల్స్ విచ్ హుక్డ్ అప్ ద ఆడియన్స్ ఫర్ 1000 episodes ఆల్సో. అదే మీ చిన్నప్పుడు అంటే రుతురాగాలు, రుతురాగాలు ఇస్ ది బెస్ట్ సీరియల్. మధ్యాహ్నం 3 అయ్యేసరికి ఆ పాట వినిపించేది. అవును, సిగ్నేచర్ సాంగ్. ఇంకా కామెడీ చూసుకుంటే అమృతం లాంటి కామెడీ, దట్స్ హౌస్ హోల్డ్ కామెడీ అయిపోయింది కదా. అవును, అది ఇప్పటికీ చూస్తాం సార్ మనం. ఎస్, ఇప్పటికీ మన హర్షవర్ధన్ గానీ లేకపోతే దానిలో చేసిన ప్రతి యాక్టర్, అది అప్పుడు చేసిన కంటెంట్ యాక్చువల్లీ ఇప్పుడు మీమ్ మెటీరియల్ కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు అంటే ఒక స్కూల్ ఆఫ్ టేకింగ్ అన్నది బాగా అలవాటు పడిపోయి చాలా కాలంగా దాన్ని ఒక్కసారి రామ్ గోపాల్ వర్మ గారు దాన్ని ఒక్కసారి ఫ్లిప్ సైడ్ బ్రేక్ చేశాడు కదా, కెమెరా వర్క్ లో కూడా. డెఫినెట్లీ ఆయనదే ఆ స్కూల్ అంతా. అవును, ఎందుకంటే ఆయన చెప్పింది, ఆయన నమ్మిందే తీసాడు శివలో. అవును, ఎగ్జాక్ట్లీ. అంత ముందు అలాంటి షాట్లు మనం చూడలేదు. అవును. సో అలాంటి డైరెక్టర్తో మీరు చెయ్యాలి అన్నప్పుడు, అంటే నేను అంటుంది టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాను. బట్ సపోజింగ్ దట్ అలాంటి మనిషి మీకు ఎదురయ్యి మీరు అలా చెప్తున్నప్పుడు మీరు అతనితో అరే వీడు ఏంట్రా ఇలా చెప్తున్నాడు అని అనుకోరా? ఇప్పుడున్న మైండ్ సెట్లోనైతే అనుకోను సార్. ఐ వుడ్ లవ్ టు డూ దట్. నేను ఎప్పుడు అనుకుంటుంటా అదేంటి, అరే కొద్దిగా లేటుగా పుట్టేసాం రా అని. కొద్దిగా 80s ఎప్పుడైనా పుట్టుంటే, ఇప్పుడున్న మైండ్ సెట్ ఉండుంటే, ఆపర్చునిటీ కూడా అలాగే ఉండుంటే, ఇప్పుడు గ్రోన్ మచ్ బిగ్గర్, ఇంకా బెటర్ స్టోరీస్ చెప్పేవాళ్ళమేమో. అంటే అప్పటికి ఇప్పటికీ డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ హ్యాడ్ డిగ్రేడెడ్ ఫర్ ష్యూర్. ఎలా అండి, ఇన్ వాట్ టర్మ్స్? ఇప్పటికీ కొన్ని క్లాసికల్ పాత సినిమాలు ఉంటాయి సార్, మన రిపీట్ ఆడియన్స్ దానికి. జంధ్యాల గారి ఫిల్మ్స్ కానీ, అది ఇప్పుడు ఏదైనా సినిమా చెప్పండి అలా ఉంటాయి, లేవని కాదు. ఈవెన్ నవ్ ఐ రియలీ ఎంజాయ్ ఆనంద్ మూవీ, శేఖర్ కమ్ర గారిది ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్ అన్ని బాగుంటాయి, బ్యూటిఫుల్ ఉంటాయి, చాలా నీట్ గా అలా ఫ్లోలో పోతూ కూల్ గా ఉంటాయి. మనం ఏంటంటే మధ్యలోని అరే ఇది బాగోదులే అని చెప్పి నెక్స్ట్ స్కిప్ చేద్దాము అనే పాయింట్ ఎక్కడ ఉండదు, రష్ ఉండదు, కూల్ గా ఉంటుంది ప్రెజెంటేషన్. మనం ఇప్పుడే వింటున్నాం సార్, గత 15 ఏళ్ళగానే వింటున్నాం ఒక మాట, అరే సాంగ్ వచ్చింది స్కిప్ చేయరా, ఫైట్ వచ్చింది స్కిప్ చేయరా. బట్ వాట్ వీఆర్ స్పెండింగ్ ఆన్ మోర్ సాంగ్స్ అండ్ ఫైట్స్, దీనికే ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం, ఆడియన్స్ దాన్నే స్కిప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కెమెరా టేకింగ్ అన్నది ఇప్పుడు ఎవరు చెప్పినా సార్, వాళ్ళు ఎంత మంచి కథ రాసుకున్నా, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు చూడండి రివ్యూల్లో రాసేటప్పుడు కెమెరా వర్క్ చాలా బాగుందండి, లేకపోతే ఒకసారి కెమెరా వర్క్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది అంటారు, కొన్ని చోట్ల బాగోలేదని రాస్తారు, రైట్? దాన్ని ఆ గ్రేడింగ్ మీరు ఎలా చూస్తారండి? నేను అసలు అది పట్టించుకోనండి, ఎందుకంటే నాకు ఇప్పటిదాకా చేసిన కెరీర్లోని దివాన్ ఈస్ మై 10th ఫిలిం. 10 ప్రాజెక్ట్స్లోని అన్ని ప్రాజెక్ట్స్కి బాగున్నది అని వచ్చింది, బాగాలేదని వచ్చింది, 1-2 కామెంట్స్, తర్వాత ఇంకా బెటర్ ఉండొచ్చు అని వచ్చింది, లేదా స్పెషల్గా మెన్షన్ చేసినవి కూడా వచ్చింది. ఐ డోంట్ టేక్ దట్ ఎట్ ఆల్. నాకు ఎండ్ ఆఫ్ ది డే ఫిలిం అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ నుంచి వెళ్ళిపోయింది నా హ్యాండ్ నుంచి, థియేటర్లో రిలీజ్ అయింది, ఒక 2-3 చిన్న థియేటర్స్ చూస్తా, అంటే సింగిల్ థియేటర్స్. మొన్న మీరు మాట అన్నారు మనం ల్యాబ్ లో కలిసినప్పుడు, సినిమా చూడడం కూడా రావాలని. అవును సార్, సినిమా తీయడమే కాదు చూడడం కూడా రావాలి, బికాస్ ఆఫ్ ది రివ్యూస్ గానీ లేకపోతే మాట్లాడే మాటలు, వాటి మీద వినిపించే మాటలు మనకి అన్నారు.
సో ఇప్పుడు ఒక 2-3 చిన్న థియేటర్స్ చూస్తాను సార్. చూసిన తర్వాత అక్కడ ఎండ్ ఆఫ్ ది డే మనం దేనికి తీస్తున్నాం సినిమా? ఆడియన్స్ కోసం తీస్తున్నాం. సో ఆడియన్స్కి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎక్కడ బర్స్ట్ అవుతుంది, ఎక్కడ వాళ్ళు ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు, ఎక్కడ వాళ్ళు సాడ్ ఫీల్ అవుతున్నారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏ సెంటర్ చూడాలి, సి సెంటర్ చూడాలి, చూసి ఆ తర్వాత దట్ ఈస్ మై జడ్జ్మెంట్, దట్ ఈస్ మై ఓన్ రివ్యూ, హౌ బెటర్ ఐ హ్యావ్ టు డూ ఫర్ ది నెక్స్ట్ ఫిలిం. అంతే తప్ప రివ్యూస్ రాసే వాళ్ళది అసలు పట్టించుకోండి. మీరు అన్న పాయింట్కి వస్తే, ఇంతకుముందు అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరందరికీ యాక్చువల్లీ చాలా సీనియర్ పీపుల్, యూ అండర్స్టూడ్ సినిమా వెల్, యూ అండర్స్టూడ్ స్టోరీ టెల్లింగ్. ఫస్ట్ ప్రాధాన్యత అంతా స్టోరీ టెల్లింగ్ మీద ఉన్నది మీకు. ఇప్పుడు రివ్యూ రైటర్స్, రివ్యూ చెప్పేవాళ్ళు, ద నెక్స్ట్ జనరేషన్, ఐ డోంట్ నో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. అట్లీస్ట్ 50% ఇస్ స్క్రాప్, ఐ షుడ్ సే. స్క్రాప్. ఎందుకంటే అంటే కొలమానం ఏంటి? రివ్యూ రాయటానికి కొలమానం ఏంటి? చెప్పడానికి కానీ, యువర్ నాట్ ఎ ఫిల్మ్ మేకర్, యువర్ నాట్ ఏ రైటర్, యూ డిడెంట్ రీడ్ సినిమా. ఫస్ట్ థింగ్, వాళ్ళకి సినిమా ఎలా చూడటమో రాదు. సినిమాని క్రిటిక్ రివ్యూ అనే కన్నా ఫిలిం అప్రిషియేషన్ అని ఒకటి ఉంటుంది. ఫిలిం అప్రిషియేషన్ ఎలాంటి సినిమానైనా ముందు పాజిటివ్గా చూడు, అప్రిషియేట్ చేసే పద్ధతులను చూడు, ఆ తర్వాత నువ్వు చెప్పు నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు. చాలా రివ్యూ చెప్పేవాళ్ళు యూఎస్లోని ఇక్కడ అక్కడ ఉన్నవాళ్ళు స్టార్టింగ్ నెగిటివ్ తోటి అందుకుంటారు సార్. అది మంచి సినిమా అవనివ్వండి, చెడ్డ సినిమా అవనివ్వండి, నీ ఒపీనియనే నువ్వు చెప్తున్నావు, కరెక్టే. బట్ వాట్ విల్ హ్యాపెన్, ఏం డిఫరెన్స్ వచ్చేస్తుంది నువ్వు పాజిటివ్తో స్టార్ట్ చేస్తే? ఈ సినిమాలో ఇవి బాగున్నాయండి, దీనికోసం అయితే మీరు చూడొచ్చు, నాకైతే ఇది నచ్చలేదు ఎందుకు అంటే అని నెగిటివ్స్ చెప్పాను, చాలా బాగుంటుంది. అది ముళ్ళపూడి రమణ గారు వాళ్ళు అప్పుడు ఆంధ్రపత్రికల్లోనే ఆయన రివ్యూలు రాస్తున్నప్పుడు కూడా ఆయన ఇదే విధానం ఫాలో అయ్యారు. అవును, రమణ గారు అవును, మంచి రైటర్ కదా ఆయన. అవును, అవును. సో ఆయన ఏంటంటే సినిమా గురించి రాసి ఈ సీన్ ఇలా తీసుంటే బాగుండేది, లేకపోతే ఈ క్యారెక్టర్ ఇలా మలిచుంటే బాగుండేది అని కొంచెం సజెస్టివ్ గా కూడా రాసేవారంట రమణ గారు. నేను 1-2 చదివాను ఆయన రివ్యూస్ ఆ రోజుల్లో. ఆయన అప్పుడు రాసినవి తర్వాత ఎక్కడ దొరికితే చదివాను నేను. సో రివ్యూ అన్నది మొన్న అనంత శ్రీరామ్ కూడా దాని మీద గట్టిగానే మాట్లాడాడు. అంటే నౌ పీపుల్ ఆర్ వాయిసింగ్ ఇట్ అవుట్. చాలా రోజులు పీపుల్ హ్యావ్ లోపల బాధపడము, లోపల వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకే అనుమానం వచ్చేయడము, ఇలాంటివి కొంచెం ఇంటర్నల్ గా బాధపడ్డారు. కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ వోకల్ అబౌట్ ఇట్, మాట్లాడుతున్నారు. ఇప్పుడు దివానాస్ ఫిలిం ఉన్నది, బిగినింగ్లోని అంటే అది ఒక చులకన భావమో తెలియదు, లేకపోతే ఏ దృష్టిలో చూస్తారో సినిమా అనేది, అది చూసే పర్స్పెక్టివ్ ఉంటుంది కదా, దట్ షుడ్ బి చేంజ్డ్ అంట. 1-2 యాక్చువల్లీ నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, 1-2 ఏం సినిమారా ఇది అన్నట్టు నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. వాడెక్కడో యుఎస్లోనే ఉంటాడు, వాడు హౌ విల్ హీ అండర్స్టాండ్ ఏ కృష్ణానగర్ గల్లీ, హౌ విల్ హీ అండర్స్టాండ్ ఒక మలక్పేట్లోని ఏరియాస్ లుక్ ఎలా ఉంటుంది, అక్కడ పీపుల్ ఎలా ఉంటారు. మీరు చూసారు దివానా, ఎవ్రీథింగ్ వాస్ లైక్ చాలా న్యాచురల్గా ఉన్నది అని. ఐ టేక్ ఇట్ యాజ్ అన్ అప్రిషియేషన్ బికాస్ మై సినిమాటోగ్రఫీ ఈస్ నాట్ డిస్ట్రాక్టింగ్ ఎనీ ఆడియన్స్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్, అవుట్ ఆఫ్ దట్ ఫ్రేమ్. ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళగలుగుతుంది, ఆ గల్లీస్లోకి తీసుకెళ్ళగలుగుతుంది, ఒక మున్నా లాంటి పర్సన్ ఇంట్లోపలికి తీసుకెళ్ళగలుగుతుంది. అది మీకు ఎక్కువ ఛాలెంజ్ మున్నా ఇంట్లో. అవును, ఎందుకంటే అక్కడ స్పేస్ లేదు. నేను అనుకున్నా సినిమా చూసినప్పుడు మొన్న ఇంట్లో స్పేస్ లేదు, ఇంకా సలూన్ సీన్స్ అయితే చాలా క్రిటికల్. ఎందుకంటే ఏ సలూన్ మనకి వెళ్ళినా అక్కడ రోడ్ల వైపు సలూన్స్ కి చుట్టూరా మిర్రర్స్ ఉంటాయి, అద్దాలు ఉంటాయి, 3 వైపులు అద్దాలు ఉన్నాయి, ఒకవైపు రోడ్డు ఉన్నది, హౌ టు షూట్ ఇట్. సో ఏదో ఒక అద్దం నుంచి కెమెరా కనిపిస్తుంది. ఐ యూజ్డ్ ఇట్ ఫర్ ఏ పాజిటివ్ సైన్. మీరు చూస్తే చాలా షార్ట్స్లోని ఇప్పుడు 2 ఉన్నారు, ఇలా నించొని ఉన్నారు, ఒకళ్ళు ఓటీఎస్ ఉన్నది, ఈ ఆపోజిట్ పర్సన్ది షార్ట్ యువతల వైపు రియాక్షన్ కనిపించదు కదా. రియాక్షన్ కనిపించాలంటే ఆపోజిట్ సైడ్ పెట్టాలి కెమెరా. ఐ యూటిలైజ్ దట్ మిర్రర్ ఫోకస్ షిఫ్ట్. ఓకే, ఫోకస్ షిఫ్ట్ చేస్తే టక్కని ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. లేదంటే యూటిలైజ్డ్ ఫర్ చాలా స్టేజింగ్ని, ఎలా స్టేజింగ్లోని మిర్రర్ని ఎట్లా వాడుకోవాలి, రిఫ్లెక్షన్లో పట్టుకొని లైవ్లోకి రావటం, ఇట్ హెల్ప్ ఏ లాట్. అంటే ప్రతి ప్లేస్లోనే కాంప్లికేషన్స్ ఉంటాయండి. సినిమాటోగ్రఫీ వైజ్ నువ్వు దాన్ని ఎలా పాజిటివ్గా మలుచుకోగలవు అనేది
చాలా ఇంపార్టెంట్. అదే మీ గేమ్ అక్కడ అంతే, కదా. ఛాలెంజ్ లేకపోతే షూట్ చేయలేం. ఎప్పుడు ఏదో ఛాలెంజ్ ఉండాలి. ఫ్లాట్ గా ఉంటే మీకు అసలు ఎక్సైట్మెంట్ ఏముంటుంది సార్, నువ్వు అడిగిన ఎక్విప్మెంట్ మొత్తం వచ్చింది, నువ్వు అడిగిన లొకేషన్ వచ్చింది, మంచి సెట్ కట్టారు, ఎక్కడ కట్ చేయమన్నా సెట్ కట్ చేసి తీసేస్తారు లైట్ పెట్టుకోవడానికి, అంటే ఏముంది. కరెక్ట్ కరెక్ట్. మీరు ఎవరితో కదా ప్రారంభం, అవును సార్. బట్ ఎవరు కూడా కొత్తగా ఉంటాయండి షార్ట్లు అన్ని కూడా. నేను నౌ ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరు నేను 2 సార్లు 3 సార్లు చూసానండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ నెరేషన్, స్టోరీ నెరేషన్ గట్ట కదా. దానిలో మీరు అప్పుడు అనుకున్న థాట్ ఏంటి? మీరు గాని అడివిశేష్ గారు గాని మీ డైరెక్టర్ రామ్జీ గాని మీరు ముగ్గురు అనుకున్నది ఏదైనా అంటే కంబైన్డ్ గా కొత్తగా చూపించాలి దీన్ని అన్న దాని మీద ఏమైనా చర్చ జరిగిందండి? ఇప్పుడు రెగ్యులర్ అవుతుంటది అండి, అది రెగ్యులర్. అది ఒక ఆఫీస్ లో ఉన్నామంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్ లా ఉంటది అంటే అడివిశేష్ తోటి. రామ్జీ కూడా నో కాంప్రమైజ్ పర్సన్. తను ఒక రామ్జీ యాక్చువల్లీ ఈస్ వెరీ గుడ్ విత్ షార్ట్ డివిజన్. ఓకే, చాలా మంచిగా షార్ట్ డివిజన్ చేసుకుంటాడు. దేంటి వెల్ ప్రిపేర్డ్ వస్తాడు సెట్కి, అండ్ డిఓపిని కూడా వెల్ ప్రిపేర్డ్ చేస్తాడు సెట్లో. నాకు చాలా కంఫర్టబుల్ పర్సన్ అనమాట టు వర్క్ విత్ రామ్జీ. ఒక సినిమా చేశాను, ఒక సినిమా చేశాడు, తర్వాత ఏం చేయలేదు. బట్ బ్రిలియంట్ పర్సన్ టు వర్క్ విత్. ఓకే, నాలెడ్జ్ అబౌట్ ఫిలిమ్స్ ఇస్ ఎనార్మస్ అనమాట, చాలా ఎనార్మస్ నాలెడ్జ్. ఒకసారి అంటే ఒక క్రిటికల్ షార్ట్ సీన్స్ ఉన్నాయి, అంటే మురళీ శర్మ పైనుంచి తోసేయడం, కిందను పట్టడం, పడిన తర్వాత ఆ జంగిల్లోని వాక్, అది మొత్తం అంతా చాలా సీజీ ఒకటి ఇన్వాల్వ్డ్, రైన్ ఇన్వాల్వ్డ్, డే ఫర్ నైట్ ఇన్వాల్వ్డ్. తర్వాత దేర్ ఇస్ వన్ ప్లేస్ వేర్ డే ఫర్ నైట్ నుంచి నైట్కి వచ్చేసాం ఆ ట్రాన్సిషన్ తెలియకుండా, అది ఇన్వాల్వ్డ్. తర్వాత డూప్స్ ఉన్నారు ఫాలింగ్కి, అండ్ 3 డిఫరెంట్ ప్లేసెస్లో. ఆ హౌస్ కొడైకెనాల్, ఫాలింగ్ మొత్తం అంతా వికారాబాద్, పడిన తర్వాత మళ్ళీ కొడైకెనాల్ జంగిల్, ఈ మధ్యలో స్పేస్ మొత్తం అంతా మన అల్యూమినియం ఫ్యాక్టరీలో చిన్న ఆ హిల్ సెట్ అది వేసి దాని బ్యాక్గ్రౌండ్లో చేసాం. సో 3 డిఫరెంట్ సెట్స్ని మర్జ్ చేయాలి. టైంలో నేను చాలా ప్యానిక్ ఉన్నా. ఫస్ట్ ఫిల్మ్, అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా చేయాలి, ఒక్కొక్కటి బ్రేక్ డౌన్ చేసుకొని వద్దాము, ఆ మర్జింగ్ దగ్గర ఇబ్బంది, ఇవన్నీ ఉన్నప్పుడు రామ్జీ యాక్చువల్లీ ఒక వీడియో తెచ్చుకొని వచ్చాడు. అది ఏంటి అంటే, స్క్రిప్ట్ ఆయనకి బ్రెయిన్లో ఉన్నది, ఆల్ ద షార్ట్స్ అనేది బ్రెయిన్లో ఉన్నది, ఆయనకి ఎనార్మస్ నాలెడ్జ్ ఆఫ్ ఫిలిమ్స్. ఈ ఫిలిం నుంచి ఈ ముక్క, ఆ ఫిలిం నుంచి ఆ ముక్క, ఆ షార్ట్ వర్క్ అంతే, సీన్ కాదు, ఆ షార్ట్ వర్క్ కట్ చేసి తెచ్చిపెట్టేవాడు. అది తెచ్చిపెట్టాడు, బ్రో ఎలాగా మర్జ్ చేసి స్మూత్గా వెళ్ళిపోద్ది అని చెప్పి చూపించాడు. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ పిక్చర్ కాబట్టి మీకు ఫస్ట్ పిక్చర్ కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా చేయగలను. అదేలేండి, అదే ఒకసారి సక్సెస్ అయింది కదా స్కీమింగ్ అనుకున్నది. అంటే అడివిశేష్ గారు ఆయన అంటే మీరు ఒక డిఓపిగా ఆల్మోస్ట్ అతని మీద మంచి కామెంట్ ఉంది. ఎలాగంటే హీ డెవలప్స్, ఈ యాడ్స్ సో మచ్ అనేది ఉంది. అది జరిగిందండి ఎవరిలో? మీరు మేజర్ కూడా చేశారు? మేజర్ చేశాను అంటే అడివిశేష్ తోటి ఇప్పుడు కాదండి, 12 years. ఓకే, అంటే క్షణం సినిమా నుంచి, కిస్ దగ్గర నుంచి. కిస్ అనే ఫిలింకి ఆయన కాలిఫోర్నియాలో షూట్ చేయాల్సిన బీచ్ పోర్షన్ వైజాగ్లో షూట్ చేయాల్సి వచ్చింది. అక్కడ టెంపరేచర్ సంథింగ్ ఏదో సెట్ అవ్వక చీట్ చేసాం. ఆ వరకు ఇండియాలోనే ఒక 5 days 7 days చేశాడు, 10 days. ఆ వరకు నేను వచ్చాను యాక్చువల్లీ, షనెల్కి అసిస్టెంట్గా వచ్చాను నేను ఇండియాలో. అప్పుడు పరిచయం 2012లో. అక్కడ నుంచి ఇప్పుడు 2026, 14 ఏళ్ళు. ఇప్పుడు మన డెకాయిట్ కూడా నేను కొంచెం క్లాష్ వర్క్ చేశాను, నేను ఎడిషనల్ సినిమాటోగ్రఫీ చేశాను. ఓకే, సో ఇట్ ఈస్ ఆయనతోటి ఏంటంటే హీస్ ఏ ఫిల్మ్ మేకర్. ఫస్ట్ థింగ్, హీ హ్యాస్ ఎనార్మస్ నాలెడ్జ్ ఆఫ్ ఎడిట్ దగ్గర నుంచి, సౌండ్ నాలెడ్జ్ ఉన్నది, మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నది, సినిమాటోగ్రఫీ షార్ట్ డివిజన్ నాలెడ్జ్ ఉన్నది, రైటింగ్ నాలెడ్జ్ ఉన్నది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రన్ని ఆయనకి తెలుసు. అంటే
అదేంటి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అనమాట ఆయన. అదే బట్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్, మాస్టర్ ఆఫ్ నన్ను అంటారు కానీ మాస్టర్ కూడా, మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు ఆయనకి. అదే. సో మనం ఏదైనా కాన్సెప్ట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా అర్థం చేసుకోగలడు. అర్థం కాకపోతే ఒకటే ఒక మాట అడుగుతాడు, వంశీ నాకు అర్థం కాలేదు, ఒక 3rd క్లాస్ అబ్బాయికి ఎలా చెప్తావో అలా చెప్పు నాకు అర్థం అవుతుంది అంటాడు. కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కదా, ఏదో కొత్త టెక్నాలజీ ఏదో వచ్చిన తర్వాత బ్రో ఇది ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఇది అది అని చెప్పి ఏదో చెప్పంగానే వంశీ నాకు అర్థం కాలేదు, టెల్ మీ ఇన్ ఏ లేమన్ టర్మ్స్ అనగానే వెంటనే పడతాడు అది ఏంటని. అండ్ నెక్స్ట్ డే హీల్ కమ్ బ్యాక్ విత్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ ఐ హ్యావ్. అంత రీసెర్చ్ చేస్తాడు అనమాట. అదేలేండి, ఈ నార్మస్ రీసెర్చ్ చేస్తాడు. చాలా కమిట్మెంట్ అవన్నీ ఉన్నాయి అతనికి. అసలు నేను మేజర్ గురించి మేజర్గా అడగాలి నేను మిమ్మల్ని. మేజర్ ఫిల్మ్ కంప్లీట్గా దాని తాలూకా కలర్ ప్యాలెట్స్ కానీ లేకపోతే ప్యాటర్న్స్ కానీ రెగ్యులర్ సినిమా లాగా ఉండదు. అది ఒక బయోపిక్ కదా అది. దానిలో మీరు అడాప్ట్ చేసుకున్న న్యూ స్టైల్ ఏంటండి బిఫోర్ యూ వెంట్ ఇన్ టు ది షూట్? హౌ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకంటే ఏం చెప్తారు మీకు? ఇప్పటిదాకా మేజర్కి చేసినంత హ్యాండ్ హెల్డ్, అంటే కెమెరా ఎప్పుడు భుజం మీద ఉంటుంది, హ్యాండ్ హెల్డ్ చేస్తాం కదా, అది ఏ సినిమాకి నేను చేయలే. అంటే 80% ఆఫ్ ది సినిమా ఇస్ హ్యాండ్ హెల్డ్ అందులో. దానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ ఎ స్టైల్ విచ్ ఐ అడాప్టెడ్ ఫర్ పర్టికులర్లీ ఫర్ మేజర్. మనం మేజర్ ఇస్ ఏ రియల్ లైఫ్ స్టోరీ. ఇప్పుడు చావా ఉన్నది, అది శివాజీ మహారాజ్ వాళ్ళ అన్నది ఎప్పుడుదో బయోపిక్. చాలా బయోపిక్స్ యాక్చువల్లీ మనం చూసుండం ఆ పర్సన్ని, కరెక్ట్, రియల్ లైఫ్లో చూసుండం. బట్ ఇక్కడికి వచ్చేసరికి సందీప్ ఉన్నకృష్ణన్ మనకు తెలుసు, మనం చూసాం, మన టైంలో ఉన్న పర్సన్. ఇట్ షుడ్ ఫీల్ యాజ్ రియలిస్టిక్ యాజ్ ఇట్ ఇస్. సో దానికి అడాప్ట్ చేసుకున్నది బెస్ట్ రూట్ ఇస్ ఫర్ మీ టు డూ హ్యాండ్ హెల్డ్ ఎవ్రీథింగ్. అది మీ ఓన్ డెసిషనా? ఎస్ నా ఓన్. అండ్ ఆల్సో శేష్కి చాలా ఇష్టం, శశికి చాలా ఇష్టం హ్యాండ్ హెల్డ్ వెళ్దాం అన్నప్పుడు దే రియలీ లైక్డ్ దట్ ఐడియా. ఓకే లెట్స్ గో హ్యాండ్ హెల్డ్. మామూలుగా హ్యాండ్ హెల్డ్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్, పరిగెత్తేవి లేకపోతే జంపింగ్లు ఇవి ఉన్నవి హ్యాండిల్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ది కాన్వర్జేషన్స్ ఆర్ షార్ట్ హ్యాండిల్డ్. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు అది. బట్ ఒక 4 years 5 years బ్యాక్ దట్ ఈస్ లైక్ బిగ్ థింగ్ అనమాట. అంటే నాకు కెమెరా అసిస్టెంట్స్ వచ్చి పొద్దున్నే వచ్చి సార్ డే 5 సార్ అని చెప్పంటారు. దేనికన్నా అంటే ట్రైపాడ్ అసలు దించలేదు సార్. ట్రైపాడ్ మీద పెట్టలే 5 రోజులు 6 రోజుల నుంచి. ఎప్పుడు భుజం మీద ఉంటుంది అన్నమాట కెమెరా. ఎందుకండి వై యూ అడాప్టెడ్ దట్? అంటే హ్యాండిల్డ్ అనుకోండి, మీరు చూస్తున్నప్పుడు మీరు చెప్పారు కదా ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఏంటి అనేది. ఇదే సార్ హ్యాండిల్ వచ్చేసరికి మనం న్యాచురల్గా మనం చూస్తున్నప్పుడు మన తల ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది, మనం ముందుకు వస్తాం వెనక్కి వస్తాం. దేర్ ఇస్ నో జూమ్ లేదు, మనిషే ముందుకు వెళ్తాడు మనిషే వెనక్కి వస్తాడు. సో ఇట్ గివ్స్ దట్ న్యాచురల్ వైబ్ ఆఫ్ నేను ఆ సీన్లో ఉన్నాను అని చెప్పి అనిపిస్తుంది ఆడియన్స్కి. కరెక్ట్, నా కళ్ళతో చూస్తున్నాను నేను అనిపిస్తుంది ఆడియన్స్కి. దట్ ఈస్ ద ఫీల్ అనమాట. అవును, అందుకే అంటాను యాక్చువల్లీ ఇందాక దానికి కనెక్ట్ చేసుకుంటే కొందరు రివ్యూ రైటర్స్ యాక్చువల్లీ మొత్తం కెమెరా అంతా ఊపేశారు సినిమాలోని అని చెప్పంటారు. అది ఊపడం కాదమ్మా. ద పర్స్పెక్టివ్ ఆఫ్ వాచింగ్ ఎ సినిమా ఇస్ డిఫరెంట్. కరెక్ట్, 100 మందిలో నీకు ఒక్కడికి అనిపిస్తుంది నేనేం చేయలేను దానికి. అదేలేండి, అది కరెక్ట్. అంటే జనరల్ టర్మ్స్లో డిఓపి అంటే డైరెక్టర్ చెప్పింది తీస్తాడు. ఎవరో పెద్ద, ఇప్పుడు విఎస్ఆర్ స్వామి గారికి గొప్ప పేరు, ఎస్ గోపాల్ రెడ్డి గారికి గొప్ప పేరు. మనం మొదటి నుంచి తీసుకున్నాం అనుకోండి, మార్కస్ బ్యారెక్ల గారు, ఆయన ఫస్ట్ ఆ సీతారాం కళ్యాణం సినిమాలో 8 images ఎలా తీయాలన్న దాని మీద ఈ ఫౌండ్ ఎ న్యూ వే. స్ప్లిట్ ఆయన తెచ్చిన స్కూల్ కదా అది, రామారావు అడిగితే. సో అలాంటి ఒక కొత్త స్కూల్ని తర్వాత రోజుల్లో మీరు ఎక్కడెక్కడ చూసారంటే, ఇన్క్లూడింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్, మీకు హాలీవుడ్లో మీకు ది బెస్ట్ కెమెరా వర్క్ అండి ఇది అని చెప్పాలంటే ఏం చెప్తారండి? నాకైతే రాజర్ డికిన్స్ అండి. ఓకే, హీఈస్ లైక్ ఫాదర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అంట నాకు ఇప్పుడున్న మోడర్న్ సినిమాటోగ్రఫీ. బికాస్ ఆయన అంటే ఆయన దగ్గర నుంచే చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. లైటింగ్ స్టైల్ కానివ్వండి, కెమెరా ద వే ద ఫ్రేమ్స్ ఆర్ ద వే ద వి షూట్ ద
ఫిలిం ఆయన దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు. బికాస్ ఆయన నో నాన్ సెన్స్ పర్సన్. సెట్లోని అంటే ఒక యాక్టర్ వచ్చిన తర్వాత హీ షుడెంట్ బీ రిస్ట్రిక్టెడ్ విత్ దట్ స్పేస్. సార్ నేను ఇక్కడే లైటింగ్ చేశాను, ఇక్కడే నించోబెడతాను మిమ్మల్ని అంటే ఆయన అక్కడ నించొని చెప్పేదానికి ఇంకా ఎందుకు సెట్ ఎక్స్ప్లోర్ అవ్వాలి కదా ఒక యాక్టర్ ఫుల్ పొటెన్షియల్ తీసుకోవడానికే కదా కెమెరా. కరెక్ట్. సో ఫస్ట్ ఆడియన్స్ చూసేది ఎవరిని? యాక్టర్ని చూస్తాడు, యాక్టర్ కళ్ళని చూస్తాడు, ఎక్స్ప్రెషన్స్, వాట్ హీస్ సేయింగ్, యాక్టర్ని చూస్తాడు. ఆ తర్వాతే ఇంకేదన్నా నువ్వు ఎంత బ్రిలియంట్గా సెట్ బిల్డ్ చేయి, నువ్వు ఎంత బ్రిలియంట్గా లైటింగ్ ఆర్ సినిమాటోగ్రఫీ చేయి, దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ థింగ్ ఈస్ యాక్టర్. యాక్టర్ ఈస్ ద ఫస్ట్ మీడియం హూ ఈస్ కనెక్టింగ్ ఫ్రమ్ ఆడియన్స్ టు ద స్క్రీన్. సో ఫస్ట్ మీడియం యాక్టర్ ఫస్ట్ మీడియం యాక్టర్. మన సెకండ్ ఇస్ సినిమాటోగ్రఫీ ఆర్ షార్ట్ డివిజన్ వాట్ ఎవర్. అంటే యాక్టర్ ఆయన చెప్పే డైలాగ్స్, ఆయన చెప్పే ఎక్స్ప్రెషన్, హీఈస్ ద మీడియం ఫర్ టెలింగ్ దట్, కన్వేయింగ్ దట్ స్టోరీ. దాన్ని క్యాప్చర్ చేసేది కెమెరా. సో దట్ కమ్స్ సెకండ్ ఫర్ మీ. ఇప్పుడు మనం బ్రిలియంట్ థియేటర్ ప్లేస్ మనం చూస్తాము, సేమ్ సినిమా చూసినట్టు చప్పట్లు కొడతాము, ఎంజాయ్ చేస్తాము, నవ్వుతాము, సాడ్ ఫీల్ అవుతాము, బయటకు వస్తాం. వాట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్? కెమెరా ఒక్కటే మిస్సింగ్. ఒక థియేటర్ ప్లేకి, ఒక సినిమాకి కెమెరా ఒకటే మిస్సింగ్. కెమెరా దగ్గర నుంచే షార్ట్స్ వచ్చినాయి, షార్ట్ బ్రేక్ డౌన్ వచ్చింది. కరెక్ట్. సో కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ క్వశ్చన్, రాజర్ డీకిన్స్ ఇస్ వన్ పర్సన్ హూ గేవ్ ఏ బ్రేక్ త్రూ. మన ఇండియన్లోనైతే ఐ వుడ్ సే పిసి శ్రీరామ్ గారు గేవ్ ఏ బ్రేక్, సంతోష్ శివన్ సార్ గేవ్ ఏ బ్రేక్. వీళ్ళిద్దరూ దే డిడ్ ఎ లాట్ ఫర్ సినిమా, మోడర్న్ సినిమా. అంటే ఇప్పుడు పిసి శ్రీరామ్ గారు అయినా మణిరత్నం గారు వాళ్ళ తాలూకు స్కూలే కదా అది. అంతే, అవును. హౌ విల్ యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ది థాట్ ఆఫ్ ఎ డిఓపి టు డైరెక్టర్? అంటే ఇప్పుడు మణిరత్నం గారు అయినా సరే ఎంతవరకు చెప్పినా సరే విజువల్గా రిప్రజెంట్ చేయాల్సింది ఒక సినిమాటోగ్రఫర్, ఒక డిఓపిని. విజువల్గా ముందు ఆయన చూడాలి. దట్స్ వై డిఓపి ఇస్ కాల్డ్ ద ఫస్ట్ ఐజ్ ఆఫ్ ది డైరెక్టర్కి ఫస్ట్ కన్ను డిఓపియే. సో ఆయన ఎంతైనా రాస్తారు, ఒక రైటర్ రాస్తారు, ఓ డైరెక్టర్ నేను ఇది విజువలైజ్ చేసుకుంటున్నా అని చెప్పి, బట్ విజువలైజ్ చేయాల్సింది డిఓపినే కదా. సో ఇప్పుడు మణిరత్నం గారు కానీ అంటే ఇట్ ఈస్ లైక్ రెండు సైడ్లు అనమాట. మణిరత్నం హెల్ప్ పిసి శ్రీరామ్, సంతోష్ శివన్ అంటే సంతోష్ శివన్ అండ్ పిసి శ్రీరామ్ ఆల్సో హెల్ప్ మణిరత్నం అంట. అది నేను అంటున్నా. తర్వాత బేసిక్గా లైటింగ్ ప్యాటర్న్ అనేది దట్ ఇంపాక్ట్స్ మోర్ ది ఆడిటోరియంస్, యూనో సార్. దాంట్లో ఒక సినిమాటోగ్రాఫర్కి ఉండే మెయిన్ ఛాలెంజ్ మీ అనుభవంలో ఆర్ మీరు అబ్జర్వ్ చేసిన సినిమాలలో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఆర్ ఇది ఇట్ వాజ్ నాట్ ఫుల్లీ అటెండెడ్, సమ్వేర్ సమ్ నెగ్లిజెన్స్ ఆర్ ప్రాపర్ కేర్, ప్రాపర్ ట్రీట్మెంట్, లైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అనిపించిన విషయాల్లో మీరు ఎప్పుడైనా గ్రహించారండి? మీకు అనిపించే అలాగా? ఎప్పుడు ఉంటుందండి అది. ఎవ్రీ సినిమాలు తక్కువ చూస్తాను, బట్ చూసిన వాటిలోనే ఐ బీ జడ్జిమెంటల్ ఆన్ వాట్ ఐఎమ్ వాచింగ్. చూసిన తర్వాత అరే అద్భుతమైన స్టోరీ ఉన్నది, కొంచెం లైటింగ్లో మూడ్ క్రియేట్ చేసి ఉంటే బాగుంటుంది. వాట్ ఈస్ మూడ్ అంటే నేను ఇప్పుడు 10 ప్రాజెక్ట్స్లోని ఐ డిడ్ ఫిలిం లైక్ ఎవరు, విచ్ ఇస్ ఎ థ్రిల్లర్. ఐ డిడ్ ఫిలిం లైక్ వరుడు కావాలను, విచ్ ఇస్ లైక్ డ్రామా. ఒక బుట్టబొమ్మ లాంటి ఫిలిం చేశాను, విచ్ ఇస్ ఏ రీమేక్ ఆఫ్ కపెలా, అది. నెక్స్ట్ మేజర్, విచ్ ఇస్ ఏ బయోపిక్, విశాఖపట్నం పీరియాడిక్ డ్రామా. దివానా, విచ్ ఇస్ ఏ ఎంత రియలిస్టిక్గా తీసుకెళ్ళగలను అలాంటి లవ్ స్టోరీ. అన్ని డిఫరెంట్ జోన్రస్, అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. మీరు చూస్తే ఏది ఇది వంశీ చేశాడు అని చెప్పి మీరు డిఫైన్ చేయలేరు. బట్ ఎందుకు అంటే మై పాయింట్ ఇస్ ఐ షుడ్ బీ స్టిక్కింగ్ ఓన్లీ టు వన్ సినిమా ఎట్ ఎ టైం. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇంకొక సినిమా ట్రై చేస్తాం మ్యాక్సిమం చేయకుండా ఉండటానికి. మీకు తెలిసిందే డేట్స్ అన్నీ ఎప్పుడూ అడ్జస్ట్ అవుతూ ఉండవు. సో అప్పుడు క్లాష్ పడుతూ ఉంటుంది, 2 సినిమాలు చేయాల్సి వస్తుంది. బట్ మ్యాక్సిమం ఐ ట్రై టు డూ ఓన్లీ 1 ఫిల్మ్ ఎట్ ఎ టైం.
ఇప్పుడు ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా ట్రై చేయలే రొమాంటిక్ కామెడీ ఏమో ఏమో ఇది అని శైలేష్ కుల్ను డైరెక్ట్ చేస్తున్నాడు. అవును, అది చేస్తున్నావు ఇప్పుడు. సో అన్ని సినిమాలు దేవుడి దయ వల్ల అన్ని డిఫరెంట్ పని, ఎగ్జాక్ట్ అన్ని డిఫరెంట్ పని. అండ్ ఇట్ హెల్ప్ మీ ఎ లాట్ టు అండర్స్టాండ్. ఫస్ట్ థింగ్, నేను సెల్ఫ్ లర్నింగ్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎనీ ఫిల్మ్ స్కూల్కి దేనికి వెళ్ళలేదు. అలా అసిస్టెంట్గా చేస్తూ బుక్స్ చదువుతూ అప్పుడు కొన్న. కానీ అడిస్టేషన్ ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి సార్ నిజంగా. మీకు రాదు, మన శ్రీచరణ్ పాకాల ఎక్కడో ఏదో చేసుకుంటున్నా నాకు చెప్పాడు శ్రీచరణ్, అదో డొక్కుల మీద డప్పుల మీద కూడా సౌండ్ క్రియేట్ చేసి. దానికి చిన్న ఎక్స్టెన్షన్ కూడా మీకు చెప్తాను. ఏంటిది? శ్రీచరణ్ ఇంటర్వ్యూ నేను చూశాను. వాడు ఒక పార్ట్ వరకు చెప్పాడు కదా, ఏంటి నేను నోవటల్లోని పార్క్లోని మ్యూజిక్ చేస్తూ ఉంటాడు కదా, అక్కడ బయట ఉండి ఫోటోలు తీసేది నేనే. అది అప్పటి నుంచి ఉందన్నమాట. తోడు దొంగలు అనమాట. అంటే నేను 2012లోని ఒక సెట్ ఆఫ్ పీరియడ్ ఐ వాస్ డూయింగ్ ఇన్ హౌస్ అడ్వర్టైజింగ్ ఫర్ నోవటల్, వైజాగ్ నోవటల్ ఎకార్ గ్రూప్. సో అంటే ఆ టైంలోని ఇండస్ట్రీలోని ఒక 2-3 సినిమాలు చేసేసి ఎక్కడో సింక్ అవ్వట్లేదురా, ఇది మన వర్క్ కాదేమో, మా డాడీ చెప్పింది రైటే, ఇటు 2 సంవత్సరాలు వచ్చేస్తాడు చూడు అని చెప్పాను. అలాగే వచ్చేసిన తర్వాత ఒక 8-9 months నేను వైజాగ్లో ఉన్నా. దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ నో, దిస్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ రైట్. ద ఎఫర్ట్స్ విచ్ యూ కెప్ట్ ఇస్ రాంగ్. నువ్వు ఈ 2 సంవత్సరాలు ఏవైతే ఎఫర్ట్స్ పెట్టావో, నువ్వు చూస్ చేసుకున్న పాత్ ఉన్నది కదా, అది రాంగ్. గెట్ ఇన్ టు యర్ రైట్ డిఓపి, అండర్స్టాండ్ ద సినిమా రైట్ వే, బిల్డ్ యువర్ కాంటాక్ట్స్, వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ సెగ్రిగేట్ చేసుకొని వెళ్ళిపోయాను నేను ముందుకి. దట్ హెల్ప్ మీ. ఆ టైంలోనే నాకు శ్రీచరణ్ బాగా పరిచయం. హౌ కుడ్ అడిశేషు పిక్ యూ అప్? సో రవికాంత్ పేరెప్పు, క్షణం డైరెక్టర్. ఓకే, వాడు నా కాలేజ్లో జూనియర్. సో హీ నోస్ దట్ ఐఎమ్ ఇన్ టు సినిమాటోగ్రఫీ. ఆల్రెడీ వెళ్ళిపోయాడు హైదరాబాద్కి, కొద్దిగా సినిమాలు ఏవో చేసి వచ్చాడు అని చెప్పి. దాని కిస్ అనే మూవీకి తను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. సో యుఎస్ నుంచి వైజాగ్లోని వచ్చి, వైజాగ్లోని ఒక చిన్న బీచ్ ఎపిసోడ్ వరకు నైట్ టైమ్ వైజాగ్లో షూట్ చేయాలి ఒక సాంగ్, ఒక కదా. అవును, ఫారెన్ లొకేషన్ మ్యాచ్ చేయడానికి వైజాగ్లో వచ్చారు. వచ్చినప్పుడు ఏంటంటే దే కేమ్ విత్ స్మాల్ క్రూ. చెన్నైలో ఏంటంటే ఒక ఇలాంటి చిన్న కెమెరా పట్టుకొని వచ్చేసాడు షూట్ చేయడానికి. అదంతా చాలా చిన్న కెమెరాతో చేసాం. అది ఈవెన్ క్షణం ఇస్ షార్ట్ ఆన్ 1DC, చాలా చిన్న DSLR అది. నో బిగ్ అంటే దట్ ఈస్ ద స్కిల్ సెట్ యాక్చువల్లీ, కాన్ఫిడెన్స్ స్కిల్ సెట్ ఆఫ్ ద డిఓపి. అంతే, డిఓపి అంటే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్. ముందు నువ్వు కాన్ఫిడెంట్ గా నమ్మాలి, దిస్ ఇస్ ఎ బెటర్ కెమెరా, ఐ కెన్ గివ్ యూ ఎ బెటర్ ఇమేజ్. దాని ఇప్పుడు ఎనీ కెమెరా హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్ అండి. దాని ప్రోస్ కాన్స్ పూర్తిగా తెలిస్తే ఆ నెగిటివ్స్ని ఎలా పాజిటివ్గా మలుచుకోవాలన్నది మనకు తెలిసిపోద్ది. కరెక్ట్. దాన్ని బట్టి ఒక లుక్ సెట్ చేసేయచ్చు సినిమాకి. లుక్ సెట్ చేసిన సినిమా ఎప్పుడు సినిమాటోగ్రఫీ బాగాలేదంటారు. సో కమింగ్ బ్యాక్ టు ఇట్, శేష్ యాక్చువల్లీ హీస్ లుకింగ్ ఫర్ ఏ అసిస్టెంట్ ఫర్ షనెల్. ఇక్కడ మనకి ఫోకస్ పుల్లర్ అంటే సెపరేట్గా వస్తారు, కానీ యుఎస్లోని ఫోకస్ పుల్లర్ ఇస్ ఫస్ట్ ఏసీ అనమాట. ఫస్ట్ అసిస్టెంట్ కెమెరామెన్ ఇస్ ద ఫోకస్ పుల్లర్. సో షనెల్ యుఎస్ నుంచి వచ్చాడు. ఆయనకి ఏంటంటే నాకు ఫస్ట్ ఏసీ కావాలి అని చెప్పాను. ఫస్ట్ ఏసీ అంటే ఎవరు సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఎవరికి ఫోకసింగ్ రాదు. నాకు ఏదో కొంచెం ట్రై చేస్తాను అనమాట ఫోకస్. ఫస్ట్ ఏసీ అంటే ట్రైన్లోనే. ఆయన ఏంటంటే నాకు ఫోకసింగ్ రావాలి, లైటింగ్ రావాలి, కెమెరా ఆపరేట్ చేయాలి అని చెప్పి అంటాడు. అనగానే ఎవరు అన్నప్పుడు రవి నన్ను తీసుకొచ్చాడు. ఒక 2 రోజులు ట్రై చెయ్యు, సెట్ అవుతుంది చూడు అని చెప్పి. ఆ 2 రోజులు పర్మనెంట్ అయిపోయింది. గ్రేట్, యు హావ్ డన్ వెల్. దానికి కారణం నేను రియల్లీ ఐ అప్రిషియేట్ ఆల్ యువర్ జర్నీస్ అండి. మీది, అడిశేష్ది అండ్ శ్రీచరణ్ పాకాలది. మీరందరూ ఒక టీమ్గా వచ్చి గ్యారీ అందరూ బాగా సక్సెస్ అయ్యారు నిజంగా. ఇప్పుడు మళ్ళీ మీరు గ్యారీ క్లబ్ అయ్యారు. గుడ్ ఫర్ సెకండ్ ప్రాజెక్ట్ స్పై తర్వాత. స్పై ఆల్సో యు డిడ్? yes. ఓ ఫ్యాంటాస్టిక్. నేను స్పై చేశాను, ఈవెన్ రంగబలి చేశాను. ఓ రంగబలి, గ్రేట్. ఐ విష్ యూ ఆల్ వెరీ సక్సెస్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. మంచి పేరు మీకు
అంటే మీ దగ్గర థాట్ వేరియేషన్ ఉన్నది. అవి అలాంటి ప్రాజెక్టులు ఇప్పుడు మీరు ఇందాక మేజర్ గురించి చెప్పారు, అంత హ్యాండిల్ చేయవలసి వచ్చిందని. సో మీకు ప్రాజెక్ట్ అలాంటి దొరికితే యూ ఆల్సో కెన్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ ఇంటూ మల్టిపుల్ డైరెక్షన్స్. ఓన్లీ థింగ్ ఇస్ నో 2 films షుడ్ లుక్ ద సేమ్. దట్ ఈస్ ది పాయింట్. నో 2 films ఆఫ్ యువర్, నేను సినిమాటోగ్రఫీ చేస్తున్నాను, 2 సినిమాలు ఒకలాగా కనిపించకూడదు. ఇప్పుడు దివానా చేశాను, దివానా చూసి నాకు కాల్స్ వస్తున్నాయి, దివానా లాగా కావాలి, దివానా లాగా కావాలి అని. దివానా లాగా ఎలా అవుతుంది? కథ అది కథ వేరు, ఆ ఎమోషన్ వేరు, ఎమోషన్ లైటింగ్ మారిపోతుంది, ఫ్రేమ్ మారిపోతుంది, ఎవ్రీథింగ్ చేంజెస్. గుడ్ గుడ్, ఫెంటాస్టిక్. వంశీ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ క్రాఫ్ట్ అండ్ మంచి మంచి సినిమాలు. ఒక టైంలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మేజర్ లాగా ఎవరు అవన్నీ కూడా మంచి ఒక రకమైన మార్కింగ్ ఫిల్మ్స్ అండి. మేజర్ ఇస్ ఎ మైల్ స్టోన్, డెఫినెట్లీ 100% మీ అందరి కెరీర్స్లో కూడా. సో అలాంటి మంచి మంచి ఫిల్మ్స్ మీరు చేయాలి. మీకు మంచి ఫాలోవర్స్ పెరిగి మీ పేరు కూడా తెలుగు సినిమా చరిత్రలో మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను సార్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది వంశీ పచ్చిపులుసు గారి ప్రయాణం, అన్ని సినిమాలు, దాంట్లో ఉండే లోతుపాతులు, కెమెరామెన్కి ప్రయోగాలు, వాళ్ళ అనుభవాలన్నీ చెప్పారు. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.